ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా, ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నాడు. ఎగబడి చూశారావండి. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత అందగత్త కాబట్టేరా రావణుడు తీసుకెళ్లాడంట కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి కపాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేనొక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి. కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తిరిగి చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బొచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు.